హలో! హాయ్. నేను మీ వేణు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక గొప్ప విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం. ఆండ్రాయిడ్ మొబైల్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆండ్రాయిడ్ మొబైల్‌లో మనకు మెయిన్ అడ్డా ప్లే స్టోర్. ప్లే స్టోర్‌లో ప్రతి అప్లికేషన్ అక్కడ అప్డేట్ పెట్టుకుంటాము. అయితే మరి ప్లే స్టోర్‌ని ఎవరు పెట్టాలి? ప్లే స్టోర్‌ని ఎప్పుడు పెట్టాలి? పెట్టకపోతే ఏమవుతుంది? అదే విషయం మాట్లాడదాం. అయితే మీరున్నారు, ఇంటికి పెద్ద, డబ్బులు బాగా సంపాదిస్తారు, చాలా ముఖ్యమైన వ్యక్తి. మీరే అందరిని అడుగుతారు. తిన్నారా? కాఫీలు తాగారా? మిమ్మల్ని ఎవరు అడగరు. అలాగే ఇది గూడా అలాంటిదే. ప్రతి అప్లికేషన్ ఇక్కడ మనం అప్‌గ్రేడ్, అప్‌డేట్, అప్‌డేట్ అంటూ ఇక్కడ అప్‌డేట్ జేసుకుంటాము. కానీ మరి ప్లే స్టోర్‌ని గూడా మనం అప్‌డేట్ జేయాలి. మనం ఆటోమేటిక్‌గా ఆన్ జేసినా గూడా అన్నీ అప్‌డేట్ అయిపోతాయి. కానీ ఇదొకటి మాన్యువల్‌గా మనం జేసుకోవాల్సి ఉంటుంది. చెక్ జేసుకోవడం మంచిది. చెక్ జేసుకునే విధానం, మనం యూజర్ ఇంటర్‌ఫేస్ ఇలా కనబడుతుంది గదా! ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే రైట్ సైడ్ పైన ప్రొఫైల్ పిక్ ఉంటుంది. మన డీపీని టచ్ చేయాలి. అక్కడ మనకు కనబడకపోతే చాలామంది గూగుల్ అకౌంట్‌కి ప్రొఫైల్ పిక్ పెట్టుకోరు. అలాంటోళ్ళైతే పిక్చర్ సెట్ చేసుకోండి. ఆ ప్రొఫైల్ పిక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం పేజ్ నావిగేట్ అవుతుంది. ఇంకో పేజ్‌లోకి మనం వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఇలా వస్తుంది యూజర్ ఇంటర్‌ఫేస్. గూగుల్ అకౌంట్ అని ఓపెన్ అవుతుంది. మన గూగుల్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత అందులో మేనేజ్ యాప్ అండ్ డివైస్ నోటిఫికేషన్ ఆఫర్స్ అండ్ పేమెంట్ సబ్స్క్రిప్షన్స్ అండ్ ప్లే ప్రొటెక్షన్ లైబ్రరీ పేజెస్ ఇలా కిందికి వెళ్ళిపోతుంటే బాటమ్ కింద నుంచి రెండవది సెట్టింగ్ అని కనబడుతుంది. ఈ సెట్టింగ్‌లో మనం అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంకో పేజ్‌కి వెళ్ళిపోతాము. ఇంకో వెబ్ పేజ్‌కి, అప్లికేషన్‌లో ఇంకో భాగానికి వెళ్ళిపోతాము. సెట్టింగ్‌లో జనరల్, నెట్వర్క్ ప్రిఫరెన్స్, పర్చేస్ వెరిఫికేషన్, ఫ్యామిలీ కింద, దాని కింద ఇక్కడ అబౌట్ అని వస్తుంది. ప్లే స్టోర్ యొక్క అబౌట్. అబౌట్ క్లిక్ చేయాలి. ఇది చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకో పేజ్‌లోకి వెళ్తాము. ఓకే. సో, మనకి పర్చేస్ వెరిఫికేషన్, ఫ్యామిలీ, అబౌట్, గూగుల్ ప్లే, అబౌట్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఓపెన్ సోర్స్ లైసెన్స్ ప్లే స్టోర్ వెర్షన్, దీని కింద అప్డేట్ ప్లే స్టోర్ అని కనబడుతుంది. దీన్ని మనం క్లిక్ చేయాలి. చేసిన తర్వాత అప్డేట్ ఏమైనా పెండింగ్ ఉంటే అప్డేట్ అయిపోతుంది. దానికి వైఫై పెట్టుకోండి, స్పీడ్ అయిపోతుంది. లేని పక్షంలో నెట్ చాలా స్పీడ్ ఉండాలి. బ్యాటరీ కూడా ఫుల్ ఉండాలి. ఆ టైంలో ఈ ప్రాసెస్ పెట్టుకోండి. ఆ తర్వాత అది అప్డేట్ అయిపోతుంది. అప్డేట్ అయిన తర్వాత ఫినిషింగ్ ఇది అయిందని ఎలా తెలుస్తుంది?